నేను ఒకటి చెప్తా, మన ఇంటికాడ మన పిల్లలకి పొద్దుగల నాస్టా లాంటివి చేస్తాం, టిఫిన్ చేస్తాం. ఎన్ని రకాలు చేస్తాం? ఎన్ని రకాలు చేసి వండి పెట్టగలుగుతాం మనకున్నటువంటి స్తోమతకి? పోస్తే ఒకరోజు ఇంత ఉప్మా పోసి పెడతాం, లేదంటే ఒక చపాతీ చేసి పెడతాం, లేదు అనంటే ఇడ్లీ కొనుక్కొచ్చు పెడతాం. కానీ నీ పిల్లల్ని ఇవాళ ఇక్కడ మెనూ చూడండి, మీరు ఒకసారి మెనూ చూస్తే మీకు అర్థమవుతుంది. మెనూ ఏది? రైట్, ఓకే, ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ రండి. ఇక్కడ మీరు మెనూ చూడండి. ఇక్కడ మీ పిల్లలకు మొదటి వారంలో, నెల మొదటి వారంలో బ్రేక్ఫాస్ట్ లో ఒకరోజు కిచిడి, టమాటా చట్నీతోని కిచిడి, రాగి జావా, దాంట్లోనే మళ్ళా రాగి జావా బెల్లంతో ఇస్తారు. అలాగే మండే రోజు అరటి పండు ఇస్తారు. మళ్ళా మధ్యాహ్న భోజనంలో రైసు, ఆలు కర్రీ, క్యాప్సికం, ఆ తర్వాత పాలకూర పప్పు, నెయ్యి, రసం, పెరుగు, మళ్ళా ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. అంటే కోడిగుడ్ల కూర వండి పెడతా ఉన్నది సోమవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం మీ పిల్లలకి. అలాగే మళ్ళా సాయంత్రం శనిగలు, ఉడకబెట్టినటువంటి శనిగలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తా ఉంది. ఇక రాత్రికి మళ్ళీ అన్నం, కర్రీ, చిక్కుడుగాయ కూర, సోమవారం రోజు చిక్కుడుగాయ కూర, మళ్ళా పుదీనా కొత్తిమీర చట్నీ, మళ్ళా సాంబారు, క్యారెట్, టమాటా, సోరకాయ అన్ని వేసి సాంబారు, ఆ తర్వాత బటర్ మిల్క్ కూడా. ఇవి ఒకరోజు సోమవారం రోజు ఇచ్చేటువంటిది ఇది. మళ్ళా మంగళవారం రోజు మీ పిల్లలకు ఇడ్లీ పెట్టబోతుంది ప్రభుత్వం, సాంబార్ ఇడ్లీ. పాలు, స్వచ్ఛమైన పాలిచ్చి ఆ పాలల్లో బూస్ట్ పౌడర్ కలిపి మరీ ఇవ్వబోతా ఉంది మీ పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం. అలాగే జామ పండు కానీ, ఏది బ్రేక్ టైంలో జామ పండు కానీ, అరటి పండు కానీ మళ్ళీ ఇవ్వబోతా ఉంది. మళ్ళా లంచ్కి వచ్చేసరికి మళ్ళా నిన్న మెనూ ఉండదు. రైస్ ఉంటది, బీట్రూట్ కర్రీ ఉంటది, దోసకాయ పప్పు ఉంటది, నెయ్యి, రసం, పెరుగు, మళ్ళా ఉడకబెట్టిన గుడ్డు. ఇది మంగళవారం రోజు మధ్యాహ్నం. ఇది బుధవారం రోజు మధ్యాహ్నం మళ్ళా బగారన్నము, చికెన్ కర్రీ, ఆ తర్వాత కుర్మా, వెజిటేరియన్ వాళ్ళకి కుర్మా చేసిస్తారు, సాంబారు, మళ్ళా పెరుగు. ఇదే గురువారం రోజు రైస్ ఉంటది, క్యారెట్ కర్రీ ఉంటది, టమాటా పప్పు ఉంటది, ఆ తర్వాత గీ ఉంటది, రసము, పెరుగు, మళ్ళా బాయిల్డ్ కర్రీ, ఏది ఎగ్ కర్రీ, ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తారు. ఇక అలాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా రైస్ ఉంటది, చామగడ్డ కూర ఉంటది, కందగడ్డ ఉంటది, మునగాకు పప్పు ఉంటది, గీ ఉంటది, రసము, కార్డు, బాయిల్డ్ ఎగ్ కర్రీ. మళ్ళా నీకు ఎగ్ అన్న ఉంటది, చికెన్ అన్న ఉంటది. ఇవి కాకుండా ఫ్రైడే అయిపోయింది కదా, సాటర్డే తీసుకోండి. సాటర్డే తీసుకుంటే రైస్ ఉంటది, బెండకాయ కూర ఉంటది, కర్రీ, గీ ఉంటది, రసం ఉంటది, పెరుగు ఉంటది, టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ, టమాటా విత్ ఎగ్ కలిపి ఎగ్ కర్రీ చేసి పెడతారు. ఇక మొదటి వీక్ లో సండే రోజు పొద్దుగాల పూరి పెడతారు చోలే మసాలా తోటి. మళ్ళా బ్రేక్ లో అరటి పండిస్తారు. మధ్యాహ్నం లంచ్ టైంకి బగారా రైస్ పెట్టి, మటన్ కూర పెట్టి, అలాగే మరి మటన్ తినని పిల్లలకు మిల్ మేకర్ కర్రీ కూడా చేసి పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సాంబారు, కార్డు, మటన్ భోజనము ప్రతి నెల అందించేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మనమన్నా ఇంటికాడ ఇన్ని రకాల వంటలు మన పిల్లల కోసం చేయం. ఇది ఒక వీక్. మళ్ళా రెండో వీక్ లో కిచిడి విత్ టమాటా చట్నీ, రాగి జావా ఇవన్నీ ఇస్తారు. ఆ తర్వాత
బ్రేక్ఫాస్ట్ లో మళ్ళొక రోజు బ్రేక్ఫాస్ట్ లో మంగళవారం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు? పొద్దుగాల నాస్టా ఇడ్లీ విత్ సాంబార్, మళ్ళా పాలు బూస్ట్ కల్పిస్తారు. ఆ తర్వాత బుధవారం రోజు ఏది చింతపండుతో చేసినటువంటి పులిహోర, నువ్వుల పొడి, ఆ తర్వాత మళ్ళా పాలు, మళ్ళా బూస్ట్ కల్పిస్తారు. ఆ రోజు ఇక గురువారం రోజు బోండా వడ విత్ పల్లి చట్నీ తోటి మళ్ళా రాగి జావిస్తారు మళ్ళా ఆయన. ఆ తర్వాత శుక్రవారం రోజు ఉప్మా, బాంబే రవ్వ పెట్టి ఉప్మా విత్ పుట్నాలు ఉంటాయి, పుట్నాల చట్నీ, రాగి జావా మళ్ళీ ఇస్తారు. ఆ తర్వాత సాటర్డే శనివారం రోజు జీరా రైస్ ఇస్తారు విత్ టొమాటో చట్నీ, మళ్ళా పాలు, మళ్ళా బూస్ట్ కల్పిస్తారు. ఇక చపాతీ మళ్ళా ఆలు కుర్మా చపాతీ ఆదివారం రోజు అందిస్తారు. ఇట్లా బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇవాళ ఇచ్చింది మళ్ళా రేపు ఇయ్యరు, ఇవాళ ఇచ్చినటువంటిది మళ్ళా రేపు ఇయ్యకుండా ప్రతిరోజు మార్చి మీకు కొత్తదనాన్ని, మీ పిల్లలకు పౌష్టికాహారాన్ని ఒక వీక్ లో ఇస్తా ఉన్నాం. మళ్ళా వారంలో అది ఒక వారం అయితే ఇక రెండో వారంది చూడండి, రెండో వారంలో కూడా రైసు, ఆలు వంకాయ, తోటకూర పప్పు, రసము, కాడు, ఆనియన్, ఎగ్ కర్రీ. ఇట్లా ఎగ్గు కర్రీని కూడా ప్రతిరోజు ఎగ్గు ఉండేటట్టుగా ఎగ్గు కర్రీ ఉంది. మళ్ళీ మటన్ ఎప్పుడు ఇస్తాం సార్? ఎవ్రీ సండేనా? రైట్. నెలలో 2 సార్లు మటన్ బగారా రైస్ పెట్టి మటన్ పెడతా ఉన్నాం. ఆ తర్వాత చికెన్ కూడా నెలలో ప్రతి బుధవారం 4 బుధవారాలు ఉంటే 4 బుధవారాలు చికెన్ పెడతాం. సో ఇట్లా మెనూనంతా కంప్లీట్ గా మార్చి ఈ మెనూను కూడా ఏ ఫైన్ రైస్ తో ఉండాలి, ఎట్లా వండాలి, ఎంత క్వాలిటీలో వండాలి, పిల్లగాడికి ఎట్లా పెట్టాలనేటువంటి ప్రతి లెక్కను ఈ చాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, మీ తల్లిదండ్రులారా మీకు చెప్పమని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పింది. ఎందుకంటే మా పిల్లలు ఏం తిన్నారో ఏం చేసిరో అనేది కాకుండా బాధ్యత గల ప్రభుత్వం మీ పిల్లలకు మేము ఏం చేస్తా ఉన్నాం అనేటువంటి జవాబుదారితనంగా మీ ముందు పెడుతున్నటువంటి లెక్క ఇదంతా. అలాగే విద్యార్థులారా, మీరు కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చినారు. ఇక్కడ పెడుతున్నటువంటి ఆహారం ఇది ప్రిన్సిపల్ గారి జేబు నుంచి కాదు, నా జేబు నుంచి కాదు, ఇంకొకరి జేబు నుంచి కాదు, మీ తల్లిదండ్రులు కట్టినటువంటి పన్నుల నుంచే డబ్బు తీసుకొచ్చి మీకు అన్నం పెడుతుంది రాష్ట్రం. అంటే ఈ సొమ్ము ఎవరిది? ఎవరిది? గట్టిగా చెప్పాలి, ఎవరిది? మీదే. ఇది ఈ డబ్బు మీదే. మీ డబ్బునే మీకోసం ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి మీరు అన్నం మిగిలిపోయినా, పడేసినా, ఏదైనా ఖరాబు చేసినా ఎవరి సొమ్ము ఖరాబు చేసినట్టు? ఎవరి సొమ్ము? మన సొమ్ము ఖరాబ్ చేసుకున్నట్టు. కాబట్టి మీకు గతంలో మటన్ పెట్టేదా? ఇప్పుడు ప్రభుత్వం మటన్ పెడుతుందా? 2 సార్లు మటన్ పెడతా ఉంది నెలలో ప్రభుత్వం. మరి మన కోసం పౌష్టికాహారాన్ని, రెడ్ మీట్ ని మన కోసం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టనవద్దా? నెలకు 4 సార్లు చికెన్, ఎగ్గు కర్రీ, ఎగ్గు, పూరి, బజ్జీ, ఉప్మా, ఇన్ని రకాలైనటువంటి పౌష్టికాహారాన్ని గతంలో మీకు తక్కువ పైసలు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఇచ్చేది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల మీకు కొరత ఆహారం పెట్టేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీకు ప్రతి ఏడాది మీకోసం 470 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేసి మీకు మంచి భోజనం పెడతా ఉంది. ఇక మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకొని గొప్పగా మీ తల్లిదండ్రులకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మీ అందరూ మంచిగా చదువుకోవాలి. ఓకేనా? సో గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా? ఉంది కదా? అంటే గతంలో ఉన్న భోజనం కంటే ఇప్పుడున్నది తేడా ఉంది కదా? మీకు ఫైన్ రైసు, ఫైన్ కూరగాయలు, అద్భుతమైనటువంటి నూనె. మీకు మన అమ్మలక్కలకు కూడా తెలుసు, మనం బయట షాపులలో కొంటే అల్లం వెల్లిపాయ ఇదంతా కొంటే అది టేస్ట్ రాదని చెప్తారు. కానీ మీ బిడ్డల కోసం అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇక్కడే దంచిపిచ్చి మరీ చేపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మనం ఇంటికాడ కూడా ఇంత బాగా మన పిల్లలకు చేసేటువంటి పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమం అంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి జేబులోంచో నా జేబులోంచో కాదు.
ఇది మీ సొమ్మే, మీరు కట్టినటువంటి పన్నుల ద్వారానే మేము మీ పిల్లలకు పౌష్టికాహారం పెడతాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.